ఓం శ్రీ విఘ్నస గురుభ్యో నమః. ఈ రోజున మన యూట్యూబ్ ప్రేక్షకులకి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలియచేయటానికి శ్రీమాన్ పరాశరం భరద్వాజాచార్యుల వారు వీరు ఆగమంలో ఎంఏ చేశారు, అలాగే ఎంబీఏ కూడా చేశారు. హైదరాబాదులో సత్యదత్త సాధనాలయం అనేది ఒక సేవాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజున మన వారందరికీ కూడా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, అసలు విష్ణువు యొక్క దేవతార్చన ఏ విధంగా మొదలెడింది, అట్లానే మానవుల యొక్క అష్టాదశ కర్మలు ఏర్పాటు చేసినటువంటి స్వామి విఘ్నసాచార్యులు ఎవరు, ఈ లోకానికి తెలియవలసిన అవసరం ఉంది. కృతయుగ కాలం నాటి విఘ్నసాచార్యులు ఎలా ఆవిర్భవించారనే విషయాన్ని భరద్వాజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ రోజున యూట్యూబ్ ప్రేక్షకులకు ఈ విఘ్నసాచార్యుల వారి ఉద్భవం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రారంభాం వికనోమ్ని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇక్కడ ప్రప్రథమంగా విఘ్నసాచార్య స్వామి గురించి తెలుసుకోవాలి అనంటే విఘ్నశ శబ్దాన్నే మనం అర్థంగా గ్రహించవలసి ఉంటుంది. విశిష్టేన ఖనతీతి విఘ్న అని చెప్పి విఘ్నసాచార్య శబ్దానికి అర్థంగా మన పెద్దవాళ్ళు మనకి చెప్పి ఉన్నారు. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తన యొక్క మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నట్ట, నేను సృష్టినంతా కూడా సృష్టించాను బ్రహ్మదేవుడి ద్వారా, దీని స్థితి జరగాలి అనంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడి చక్కగా ధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగి నడవాలి. దీనికి కావలసిన విషయం ఏమిటయ్యా అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా దైవభక్తి దైవారాధన ప్రధానం అని చెప్పి ఆలోచించాట సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. మరి ఈ విధంగా నన్ను ఆరాధించగలిగినటువంటి సామర్థ్యము ఎవరికున్నది, ఏ విధంగా ఏ పద్ధతిలో నన్ను ఆరాధించాలి అని శ్రీ మహావిష్ణువు ఆలోచిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడిగానే, ఏ విధంగా అయితే విష్ణువు శంకు చక్రాలతో వరదాభయహస్తాలతో ఉంటారో అదేవిధంగా విష్ణు సారూప్యంతో ఒక పరమాత్మ ఆవిర్భవించాట. ఆయనే విఘ్నసుడిగా చెప్పబడ్డారు. కాబట్టి సాక్షాత్ విష్ణువు యొక్క మానస పుత్రుడిగా విఘ్నసుడు ఆవిర్భవించారని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారనమాట. ఇది ఒక ఇతివృత్తం. అయితే మనకి ఏదైనా ఒక విషయాన్ని గురించి స్థూలంగా తెలుసుకోవాలి అనంటే మన పురాణాలలో కూడా వెళ్ళాలి, అట్లానే ఉపనిషత్ మంత్రాలలో కూడా వెళ్ళాలి, భారత రామాయణాది ఇతిహాసాల్లో కూడా వెళ్ళాలి. అట్లా వెళ్ళినటువంటి సందర్భంలో విఘ్నసుడి యొక్క ప్రస్తావన అనేక రకాల సందర్భాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఎవరయ్యా ఈ విఘ్నసుడు అని అంటే మనకి భాగవతంలో చెప్పబడి ఉన్నది. ద్వితీయ సృష్టిలో సాక్షాత్ బ్రహ్మగారే వైఖానసుడు వాలకిల్యులు అనేటువంటి ఋషులని సృష్టించారు అని చెప్పేసి, కాబట్టి అంటే సృష్టి ప్రారంభంలోనే ప్రజాపతుల యొక్క ఆవిర్భావం తర్వాత ఈ వైఖానసులు వాలకిల్యులు అనేటువంటి ఋషులు ఉన్నారు. ఇది సనాతనమైనటువంటి సాంప్రదాయంగా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే ఉపనిషత్తులో ఏ నఖాహ తే వైఖానసాహ ఏ వాలాహ తే వాలకిల్యాహ అని చెప్పి ఆ యొక్క తైత్రీయోపనిషత్తులో ఉటంకించబడి ఉన్నది. కాబట్టి అతి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం, విష్ణువును ఆరాధించేటువంటి సాంప్రదాయం ఏదైనా ఈ యొక్క సృష్టిలో ఉన్నది అంటే, ఈ భరత భూమిలో ఉన్నది అంటే అది వైఖానసమే. దాని యొక్క మూల పురుషుడు విఘ్నస మహర్షి అని చెప్పి చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. ఇక రెండో విషయం ఏమిటయ్యా అంటే ఈ వైఖానసుల్లో చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఈ వైఖానసులు అంటే కేవలం వానప్రస్థులు మాత్రమే అని చెప్పి. కాబట్టి ఈ వైఖానసులు అంటే వానప్రస్థులు అంటే వనముల యందు నివసించేవాళ్ళు అని సామాన్యార్థం వస్తుంది. కానీ ఎప్పుడు నిరంతరం జపతపాదులన్నీ కూడా చేస్తూ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేస్తూ ఆశ్రమవాసులై ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా వైఖానసులు ఉన్నారు. ఇప్పుడు తిరుమలనే మనం ప్రత్యక్షంగా తీసుకుంటే తిరుమలంతా ఒకప్పుడు అరణ్యమే. నైమిషారణ్యం చేసుకుంటే నైమిషారణ్యం కూడా గొప్ప అరణ్యమే. ఎక్కడ మీరు ఏ వైఖానస క్షేత్రానికి వెళ్ళినా, మంగళగిరి వెళ్ళినా, యాదగిరిగుట్ట వెళ్ళినా, లేకపోతే వేదాద్రి వెళ్ళినా, మట్టపల్లి వెళ్ళినా అక్కడ అంతా కూడా అరణ్యంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఏకాంతంగా భగవదారాధన చేశారు. అటువంటి ప్రదేశాలకి మిగతా వాళ్ళు వచ్చి జనాలు అక్కడ జనారణ్యం అయింది, కానీ అదంతా కూడా పూర్వం అరణ్యమే.
కాబట్టి వైఖానసులందరూ కూడా చక్కగా జపతపాదులందరూ కూడా శ్రద్ధగా చేసుకుంటూ యజ్ఞయాగాది క్రతులని శ్రద్ధగా చేసుకుంటూ ఏకాంతంగా, అంటే వాళ్ళ యొక్క సమూహం తప్ప అన్యులతో ప్రత్యేకించి ఎక్కువగా కలిసేవాళ్ళు కాదు అది వరకు. కాబట్టి ఈ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క విమర్శ ఉన్నదో అది ఉత్తమమే అని తోస్తుంది. వైఖానసులందరూ కూడా వానప్రస్థులు అంటే వనముల యందు నివసించేవాళ్ళు, ఏకాంతముగా భగవంతుడి యొక్క ఆరాధన చేసేవాళ్ళు అని చెప్పేసి మాత్రం ఇక్కడ మనకి అనేక రకాలైన రామాయణ భారత భాగవతాల ద్వారా తెలుస్తుంది. ఓకే, మరికొన్ని విషయాల్ని తర్వాత భాగాల్లో మీరు మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నా. ఈ రోజున భరద్వాజ గారు చెప్పినది కృతయుగం నాడు ప్రారంభమైనటువంటి వానప్రస్థం ఎలా సాధ్యమైంది. ఇప్పుడంటే నగరాలు వచ్చినాయి, కానీ అంతకుముందు మునులు వీళ్ళంతా కూడా జపతపాలు చేసుకుంటూ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పట్టణాలుగా మారిపోయినాయి. అందుకని వెనక వానప్రస్థులు అని ఉంటారని చెప్పేసి వారి భావన. ధన్యవాదాలండి. మరొక భాగంలో కలుద్దాం. జై వికనోమునీంద్ర.